सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिल्लेलमूडी అనసూయ माता के जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో జిల్లెళ్లమూడి అనసూయమ్మ గారి సన్నిధిలో భరద్వాజ మాస్టర్ గారు తాను చూసిన దర్శించిన అనుభవాలని అనుభూతులని ఏ విధంగా మన జీవన సౌధానికి ఇటుకలుగా పేర్చుకోవాలనే విషయాన్ని భరద్వాజ మాస్టర్ గారు వింతలు విశేషాలు అనే గ్రంథం ద్వారా మనకు అందించారు. ఈ గ్రంథము మహోన్నతమైనదనే చెప్పాలి. ఎందుకంటే మహాత్ములను దర్శించే విషయంలో ఏ కోణంలో మనం పరిశీలించాలి అనే విషయాన్ని మనకు ఎరుకపరిచేదానికి మాస్టర్ గారు ఈ గ్రంథాలను అందిస్తున్నారు. గత వారం సత్సంగంలో నా స్మృతి పదంలో హైమా, స్మృతి అంటే జ్ఞాపకం అని అర్థం. అంటే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం. హైమమ్మ అంటే జిల్లెళ్లమూడి అమ్మగారి కుమార్తె. ఆ హైమమ్మకి మాస్టర్ గారికి మధ్య ఎటువంటి ఆపేక్ష చోటు చేసుకున్నదో ఆ విషయం గురించి మనము వివరించుకున్నాము. మాస్టర్ గారికి హైమమ్మ హృదయంలో ఎంతటి పవిత్రమైన తల్లి స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానంలో తల్లి బిడ్డల మధ్య ఎటువంటి సంభాషణ జరిగాయో ఇప్పుడు వివరించుకుందాం. నీ గురించి నా ఆలోచనలు అదుపులో పెట్టడం నాకు మాత్రం సాధ్యం కాదు అని చెప్పారు కదా హైమమ్మ మాస్టర్ గారితో చెప్తా ఉన్నారు. అలా సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఎవరో పిలుస్తున్నారని హైమమ్మకు కబురొచ్చింది. హైమమ్మ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మాస్టర్ గారు మనసులో అనుకుంటూ ఉన్నారు, నా సత్యాన్వేషణపై మసక చీకట్లు కమ్ముతాయేమోనన్న భయము నన్ను ఆవరించింది అన్నారు. అంటే ఆయన వెళ్ళింది ఎందుకు? మాస్టర్ గారు అక్కడికి అమ్మగారి సన్నిధికి వెళ్ళింది సత్యాన్వేషణ కోసం. సత్యాన్వేషి అంటే సత్యం గురించి శోధించేవారు. సత్యాన్ని తెలుసుకొని మనకు అందించాలి అన్న ఉద్దేశంతో మాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే హైమమ్మకి మాస్టర్ గారికి మధ్య తల్లి బిడ్డల ఉన్నటువంటి బంధము చోటు చేసుకుంది. అంటే ఈ బంధంలో మనం చిక్కుకుంటే మనం వచ్చిన పనికి అడ్డుగలుగుతుందేమో అని ఆయనకు కొంచెం భయం పట్టుకుంది. అంటే లౌకిక బంధాలలో చిక్కుకోకుండా వాటికి దూరంగా ఉండాలనుకొని అలా అనుకున్నారేమో మాస్టర్ గారు. అలా అనుకొని 2 రోజులు ఉద్దేశపూర్వకంగానే అంటే హైమమ్మకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతూ తిరిగి ఇంటికి రావడానికి ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నారు. అక్కడికి ఉన్నట్టుగా ఉండి హైమమ్మ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అనుకోకుండా నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడిగింది. మాస్టర్ గారు ఇలా అనుకుంటూ ఉన్నారు, ఈమెకి దూరంగా ఉండి మనము తిరిగి ప్రయాణానికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగా వెంటనే వచ్చి కూర్చొని మళ్ళీ నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడిగింది. నువ్వు సరేనంటేనే చెప్తా అన్నది. మళ్ళీ ముందే మాట తీసుకోవడం కోసంగా నువ్వు సరేనంటే నేను అడుగుతాను అన్నారు. సరే అలాగే ఏమిటది అన్నాడు మాస్టర్ గారు. అదిగో నువ్వు సరేనన్నావు, అయితే నేను అడుగుతాను అని నీ వేసవి సెలవులు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. అంటే మాస్టర్ గారు సెలవులప్పుడు వెళ్ళేది ఆశ్రమం ఆవరణలో జరిగే పరిస్థితులను గమనించేవారు. సెలవులు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అను. ఇంకా సరేననేసారు కదా మాస్టర్ గారు. సరే చెప్పు అన్నారు కదా. ఇంకా ఆమె ముఖంలో హైమమ్మ ముఖంలో ఆనందము కలకలలాడింది. పట్టలేని ఆనందంతో ఆమె నవ్వుకుంటూ ఉంది. సరేలే ఇంకా కాదంటే ఆమె ఆనందం చిటుకుమని పోయినట్టు అవుతుంది కదా. అందుకోసం సరే 4-5 రోజులు ఇక్కడే ఉండి ఏదో ఒక విషయం చెప్పి ఆమె అనుమతి ఇస్తేనే
ఆమె అంగీకారంతోనే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళవచ్చులే, అమ్మా ఏదో ఇబ్బంది, ఏదో కారణం చెప్పి అమ్మ పర్మిషన్తోనే వెళ్ళొచ్చని మాస్టర్ గారు అనుకున్నారు. వెంటనే మాస్టర్ గారి సంచిని హైమమ్మ గదికి తీసుకెళ్ళింది. మాస్టర్ గారికి ధ్యానం చేసుకోవడానికి, పడుకోవడానికి, సకల సౌకర్యాలు కలగడానికి అన్ని హైమమ్మ ఏర్పాట్లు చేస్తుంది. మాస్టర్ గారు కూడా ఇంకా హైమమ్మ గదికి వచ్చారు. ఇంకా హైమమ్మ మాస్టర్ గారిని చూడగానే గదికి వచ్చేసారు కదా, ఇంకా అపరిమిత ఆనందంతో, అంటే ఆమె ఆనందానికి మితం లేదు, కొలమానం లేదు, చెప్పలేనంత ఆనందంతో, ఆమెలోని ఆనందానికి అవధులు లేవు. అటువంటి ఆనందంతో తెలిసిన ప్రతి వారికి తన కొడుకు గురించి చెబుతూ మాస్టర్ గారిని చూపిస్తూ పరిచయం చేశారు. అంటే అందరికీ అలా చెప్తూ వచ్చేసరికి హైమమ్మ కుమారుడుగా మాస్టర్ గారు తెలిసిపోయారు. అప్పటి నుంచి జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో లేని ఒక ప్రతి క్షణం కూడా, అంటే అమ్మగారు సన్నిధిలో లేరనుకోండి, వెంటనే హైమమ్మ దగ్గరే ఉండేవారు మాస్టర్ గారు. అంటే ఉంటే అమ్మగారి సన్నిధులన్నా ఉండేవారు, లేకుంటే హైమమ్మ దగ్గరన్నా ఉండేవారు. ఆ విధంగా ఉండేసరికి మాస్టర్ గారి పైన ఆపేక్షను నిరవధికంగా కుమ్మరించిందంట హైమమ్మ. అంటే దానికి ఇంకా మాటలు లేవు. అపరిమితము, నిరవధికము అంటే అధికమైనదే అని, అంతకంటే ఇంకా తక్కువ, ఇంత అంత అని చెప్పడానికి ఉండదు. అంత ప్రేమగా చూసుకోగలిగారు. హైమమ్మ జీవితంలో ఎవ్వరికీ చెప్పలేని చికాకు కలిగిస్తున్న స్వల్ప విషయాలను మాస్టర్ గారిలో భద్రం చేసింది. అంటే ఈ స్వల్పమైన చికాకులు ఎంత తీవ్రంగా, భయంకరంగా తాను చూసిందో ఆ విషయాలన్నీ మాస్టర్ గారిలో భద్రం చేసుకుంది. అవన్నీ వినేసరికి మాస్టర్ గారికి ఆమె మనసు ఎంత సున్నితమో, ఎంత పవిత్రమో తెలిసింది మాస్టర్ గారికి. అంటే స్వల్ప విషయాలను కూడా చికాకుగా, భయంకరంగా బాధపడింది కదా. స్వల్పము అంటేనే చిన్నది. అంత చిన్న చిన్న విషయాలకి కూడా ఆమె అంత బాధపడింది అంటే ఆమె మనసు ఎంత చిన్నపిల్లల్లాగా సున్నితంగా బాధపడిందో అక్కడ మనకి అర్థమవుతా ఉంది. అంటే ఇంత చిన్న విషయాలను కూడా చెప్పి బాధపడ్డారంటే ఎవరికి చెప్పుకోగలుగుతాం మనము? చిన్న చిన్న విషయాలను కూడా మన మనసుకి దగ్గరైన వారికి మాత్రమే చిన్న చిన్న విషయాలను కూడా చెప్పి బాధపడతాం. అంటే ఆ బాధని పంచుకుంటే కొంచెం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో. అట్లాగా హైమమ్మకు మనసుకి చాలా దగ్గరయ్యారు మాస్టర్ గారు. తన బిడ్డగా భావించింది కదా, కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె ఇంతకు ముందు ఏ విషయాలకైతే చిన్న వాటికి ఎంత ఇదిగా క్షుణ్ణంగా బాధపడిందో అవన్నీ కూడా మాస్టర్ గారికి చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇది కష్టము అని అనుకోకుండా దాన్ని ఈజీగా తట్టుకొనేస్తుంటారు. కొంతమంది చిన్న బాధ వస్తే కూడా అమ్మా ఏంది ఇంత పెద్ద బాధ వచ్చిందే అని మనసు తీసుకోలేదు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు అంత చిన్న విషయానికి అంత బాధపడుతున్నామంటాం కదా, అటువంటి మనస్తత్వం కలిగిన వారు హైమమ్మ. తర్వాత సెలవులు అయిపోయినాయి. సెలవులు అయిపోయేంతవరకు ఉండమన్నారు. అవి వచ్చాయి. మాస్టర్ గారు బయలుదేరుతున్నాడు ఇంటికి. అప్పుడు హైమమ్మ చెప్తున్నారు మాస్టర్ గారికి, అమ్మను చూడాలని నీకు అనిపించకపోయినా నీ తల్లిని చూడడానికి తరచుగా వస్తూ ఉండు అన్నారు. అంటే అమ్మను చూడాలని నీకు అనిపించకపోయినా కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అమ్మను అంటే ఇక్కడ హైమమ్మకు కూడా అమ్మ ఎవరు? జిల్లెలమూడమ్మ. నీకు జిల్లెలమూడమ్మని చూడాలని నీకు అనిపించకపోయినా నీ తల్లిని, నన్ను చూడడానికి తరచుగా వస్తూ ఉండు నాయనా. అంటే ఈమెకి మాస్టర్ గారిని చూడాలని, మాస్టర్ గారికి తోడుగా ఉండాలని కోరిక కదా, కాబట్టి నన్ను చూడడానికైనా తరచుగా వస్తూ ఉండు నాయనా అని మాస్టర్ గారికి చెప్పింది. అంతకుముందు మాస్టర్ గారు 3 సంవత్సరాల పాటు సెలవుల్లో మాత్రమే వెళ్ళేవారు అక్కడికి, జిల్లెలమూడికి.
కానీ హైమమ్మ అలా చెప్పిన తర్వాత నెలకి 3 సార్లు వెళ్ళేవారు. అంటే ఉరామరిగా 10 రోజులకు ఒకసారి వెళ్ళొచ్చేవారు. మాస్టర్ గారు హైమమ్మతో కలిసి ఉండడానికి ఆ విధంగా 10 రోజులకు ఒకసారి వెళ్ళేవారు, ఆమె కోరికను తీర్చడం కోసం గాను. అంటే బిడ్డను చూడాలని తప్పిస్తుంటది కదా ఆమెకి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రేమానుబంధాలు చోటు చేసుకున్నాయో మనం గమనించవచ్చు ఇక్కడ హైమమ్మకి మాస్టర్ గారికి మధ్య. అంతకుముందు అమ్మను చూడాలని నీకు అనిపించకపోయినా నన్ను చూడడానికి రా అన్నారు. 3 సంవత్సరాల పాటు సెలవుల్లో మాత్రమే వెళ్ళేవారు. ఆ హైమమ్మ అలా అడిగిన తర్వాత నెలకి 3 సార్లు వెళ్లాల్సి వచ్చింది మాస్టర్ గారికి. వారిద్దరూ కలిసి ధ్యానం చేసుకునేవారు. గొప్ప ఋషుల చరిత్రలు, శృతి స్మృతులు, మహర్షుల బోధలు చదువుకుంటూ ఉండేవారు అక్కడికి వెళ్ళిన సమయంలో. తన బాల్యంలో అంటే హైమమ్మ బాల్యంలో అమ్మను గురించి పరిశీలన చేస్తుంటారు కదా. అంటే జిల్లెళ్ళమూడమ్మ ఎటువంటి పనులు చేస్తుంటారు, చిన్నప్పటి నుంచి తల్లి ఏం చేస్తుందో బిడ్డకు తెలుస్తుంది కదా, ఎటువంటి మహాత్యాలు చేసిందో అవన్నీ హైమమ్మ గుర్తిస్తూ ఉండి మాస్టర్ గారు పోతే మాస్టర్ గారికి వివరిస్తూ ఉండేది. అమ్మ ఇలా చేస్తుండేది, ఇలా చెప్పింది, ఇట్లాంటివి చేసేది అని అమ్మగారి గురించి హైమమ్మ మాస్టర్ గారే చెప్తా ఉండేవారు. మాస్టర్ గారు తాను చూసిన పుణ్య పురుషుల గురించి, పుణ్యక్షేత్రాల గురించి, అంటే మాస్టర్ గారు కూడా అనేక మంది మహాత్ములను దర్శించారు కదా, వారందరి గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎటువంటి ఉన్నాయో, మహాత్యం జరుగున్నాయో, అంటే మహాత్ములు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం ఎంత పావనమైందో ఆ ప్రదేశాలన్నిటి గురించి కూడా హైమమ్మతో చెప్పేవారు. అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలన్నిటిలో కూడా ఆధ్యాత్మికత గురించి మాత్రమే కొనసాగించేవారు, మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత హైమమ్మ మాస్టర్ గారితో అంటున్నది, నీవు ఇక్కడికి చాలా పూర్వమే వచ్చి ఉండవలసినదని, వచ్చి ఉంటే తన పారమార్థిక పదంలో ప్రోత్సహించబడి తాను ఎదుర్కొన్న చికాకు పరిస్థితులు లేకుండా ఉండేవని అన్నది. అంటే మాస్టర్ గారు ఇంతకు ముందే వచ్చుంటే, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న స్వల్పమైన చికాకు పరిస్థితులు కూడా బాధించాయి నన్ను అన్నది కదా, అవి నువ్వు ముందే వచ్చుంటే నాకు అవి కూడా వచ్చుండవేమో, పారమార్థిక పదంలో నన్ను ప్రోత్సాహం చేస్తుండొచ్చేమో మీరు అని మాస్టర్ గారితో చెప్తా ఉంది. అంటే ఇక్కడ చికాకు పరిస్థితులు ఎవరికైనా వస్తాయి, కానీ అవి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేని నుంచి వస్తాయి మనకు, ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే అవి వస్తాయి. ఇంకా వేరే విషయాలు లౌకికంగా అందరికీ ఉంటాయి, ఆ బాధలు చికాకులు ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ అవి తట్టుకునే శక్తి సామర్థ్యం కావాలంటే ఆధ్యాత్మికత గురించి అవగాహన ఉంటేనే తట్టుకోగలం. అంటే మనకి ఇప్పుడు సత్సంగం రాకముందు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏందో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే అని మన మనసు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చినా సరే నా ప్రారంధాన్ని తగ్గిస్తున్నాడు ఆ భగవంతుడు, కాబట్టి నాకు బాధ కూడా బాధగా లేదు, రాని ఎంత వచ్చినా ఆయన శక్తి ఇవ్వాలి, మనం తట్టుకోవాలి అనేది మన మనసులో దృఢపడింది కదా. అంటే అది రావాలంటే ఆధ్యాత్మికత పైన అవగాహన ఉండాలి. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అవగాహన జరిగింది కదా, మాస్టర్ గారి మధ్య హైమమ్మ మధ్య సంభాషణ జరిగింది కదా, సంభాషణతోటి మనకు ఆ అవగాహన వచ్చుండొచ్చేమో, ఆధ్యాత్మికత గురించే చర్చించుకునేవారు వాళ్ళు, కాబట్టి ఆమెకి అలా అనిపించింది. అదే కాకుండా మన మనసులో ఏవైనా సమస్యలు అనిపించినా సరే అవన్నీ మనము తట్టుకోవాలంటే సత్సాంగత్యము చేయాలి అంటారు. ఈ సత్సాంగత్యం వలనే హైమమ్మకి అది తొలగిపోయి ఉండొచ్చు అని ఆమె భావించి మాస్టర్ గారికి మీరు ముందే వచ్చుంటే నాకు ఈ చికాకులు కూడా ఉండుండవు అన్నారు. అంటే పారమార్థికమైన పదంలో ప్రోత్సహించబడి ఉంటారు అన్నారు కదా. పారమార్థికము అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవడానికి హైమమ్మకి ఉపయోగపడి ఉండేది.
మన జీవితంలో జరిగే సంఘటనల పట్ల అవగాహనతో ఎరుక కలిగి ఉండి యుక్త విచక్షణ జ్ఞానంతో ప్రవర్తిస్తూ జీవించడానికి మీరు నన్ను ప్రోత్సహించుంటారు అని హైమమ్మ మాస్టర్ గారితో చెప్తున్నారు. వెంటనే అయినా పర్వాలేదు, ఇప్పటికైనా అమ్మ నన్ను అనుగ్రహించి మిమ్మల్ని ప్రత్యేకమైన కానుకగా నాకు ఇచ్చారు అని చెప్పింది. అంటే ఇంతకు ముందు ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, పోయిన వారంలో ప్రత్యేకమైన కానుకగా ఒక బొమ్మగా మాస్టర్ గారిని ఆమె అనుకుంటున్నారు, హైమమ్మ అనుకున్నాం కదా. అట్లాగే ఇప్పటికైనా నన్ను అనుగ్రహించి మిమ్మల్ని నాకు ప్రత్యేకమైన కానుకగా ఇచ్చింది అన్నారు. అంటే మాస్టర్ గారి స్థితి ఏమిటో హైమమ్మకి ఎంతగా అవగాహన చేసుకున్నారో చూడండి. మాస్టర్ గారు ముందే అక్కడికి వెళ్ళి ఉంటే ఆమెకు చికాకులే ఉండేవి కావని, ఇప్పటికైనా అమ్మ అనుగ్రహించి నిన్ను నాకు కానుకగా ఇచ్చింది అన్నారంట. హైమమ్మ సాన్నిధ్యంలో మాస్టర్ గారికి అంటే అక్కడే ఉన్నారు కదా, మళ్ళీ తన శైశవాన్ని బాల్యాన్ని గడుపుతున్నట్లే అనిపించేదంట. అంటే తన సొంత ఇంట్లో ఎంత ఫ్రీడమ్గా చిన్న చిన్న వయసులో మనం చేసే అనుభవాలన్నీ గుర్తుంటాయి కదా మనకు, అలానే గుర్తొచ్చేవంట మాస్టర్ గారికి. ఇక్కడుంటే కూడా నేను దూరంగా ఏదో ఉన్నానులే, పక్కనింట్లో ఉన్నానులే అనిపించే విధంగా కాకుండా తన సొంత ఇంట్లో తల్లి దగ్గర ఎలాగైతే బాల్యాన్ని గడుపుతుంటామో అలాగే అనిపించిందంట. ఆమె లేనప్పుడు అంటే హైమమ్మ శరీరం విడిచిపెట్టాక ఉన్నంత కాకపోయినా జిల్లెళ్ళమూడిలో అమ్మ చరణసీమలో ఉన్న పారమార్థిక అన్వేషిని ఒకానొక నాడు అమ్మ నాకు సచ్చిదానందాన్ని ప్రసాదించవచ్చు అన్నారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే హైమమ్మ శరీరం విడిచిపెట్టారు కదా మధ్యలో, అప్పుడు అయినా కానీ మాస్టర్ గారు జిల్లెళ్ళమూడిలో ఉన్నారు. ఉన్నప్పుడు అరే హైమమ్మ ఉంటేనే ఆధ్యాత్మికత గురించి చర్చించుకోవడం, దాని గురించి అన్వేషించడం కాదు, హైమమ్మ లేకపోయినప్పటికీ కూడా ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నారు, పారమార్థిక అన్వేషిగానే ఉన్నారు. పారమార్థిక అన్వేషి అంటే ఆధ్యాత్మికతలోని సత్యాన్ని శోధించేవారు. అలా ఉంటే ఏదో ఒక రోజు అమ్మ సచ్చిదానందాన్ని ప్రసాదించవచ్చు, సత్యాన్ని గోచరింపజేస్తుంది కదా ఆధ్యాత్మికత. ఎప్పుడు అందులో ఉంటే ఇది సత్యమా ఇది కాదా అని తెలుసుకునేవారు. ఆ హైమమ్మ లేనప్పుడు కూడా మాస్టర్ గారి పరిస్థితి ఏంది, ఆయన వెళ్ళిన పని ఆయన చేసుకుంటూనే ఉన్నారు. అమ్మ లేదు అని దాన్ని ఆపేయడము ఏం చేయలే, ఆయన పైన ఆయన చేసుకుంటూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు అమ్మగారు జిల్లెళ్ళమూడి అమ్మగారు నాకు సచ్చిదానందాన్ని ప్రసాదించవచ్చు అన్నారు. సచ్చిదానందము అంటే సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే జ్ఞానము. శాశ్వతమైన జ్ఞానంతో కలిగినటువంటి ఆనందాన్ని అమ్మ నాకు ప్రసాదిస్తుంది. ఏదో ఒక రోజు నా పని నేను చేసుకుంటూ ఉంటే అటువంటి అవకాశం నాకు వస్తుందిలే, అటువంటి ఆనందాన్ని నేను పొందగలుగుతాను, అమ్మ నాకు ప్రసాదిస్తుంది అని నమ్మకంతో మాస్టర్ గారు పారమార్థిక అన్వేషిగానే ఉన్నారు అక్కడ. ఇది మాస్టర్ గారికేనా? ఇటువంటి సచ్చిదానందాన్ని పొందేదానికి మాస్టర్ గారికైనా అవకాశము అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనందరికీ కూడా సచ్చిదానందాన్ని పొందాలని ఉంటుంది. మనమందరం ఏదో పనులు దేవుడి కోసం ఏం చేసినా సరే, మన కోసం ఏం చేసినా సరే ఎందుకు చేస్తున్నాం మనము? ఈ సత్సంగానికి రావడము, గుడికి పోవడము, పూజలు చేయడము, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నట్టు? తృప్తి శాంతి ఆ రెండు కలగడం కోసంగానే, జీవితాంతం శాశ్వతంగా ఉండడం కోసంగానే అవి రెండు మనం తపన పడుతున్నాం. కానీ అవి దొరకాలంటే అది ఎందులో ఉంది, ఏం చేస్తే ఆ తృప్తి శాంతి నిరంతరము మనకు దొరుకుతుంది అనేది మనం గుర్తించలేకపోతున్నాం. అసలు సత్సంగం అంటేనే మనల్ని మనము సంస్కరించుకోవడానికి ఏర్పరచుకున్న విధానం. అలా సంస్కరించుకుంటూ ఉంటే మహాత్ముల వాక్కులని మన జీవితానికి అన్వయించుకుంటూ పోతే సచ్చిదానందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. ఇంకా మనం తెలుసుకుంటా ఉంటే సత్యాన్ని ఎక్కడ మనకు దుఃఖం అని అనిపించదు. దుఃఖం వచ్చినా ఇంతకు ముందు చెప్పుకున్నాం, దుఃఖం వచ్చినా అది సంతోషంగా స్వీకరిస్తాము అని. అలాంటప్పుడు ఇప్పుడు నిరంతరం ఆనందమే కదా. అలా ఉంటే
ఎప్పటికీ మనకు సచ్చిదానందాన్ని పొందే అవకాశము ఉంటుంది అని, ఎప్పటికైనా మనకు సచ్చిదానందాన్ని పొందే అవకాశము కలుగుతుంది. అంతటి ప్రాధాన్యత ఉంది ఈ సత్సంగానికి. తర్వాత మాస్టర్ గారు అంటూ ఉన్నారు, నేను ఇవాళ ఇక్కడ ఉంటున్నానంటే అమ్మ అనుగ్రహ ప్రభావాన్ని గుర్తించగలనన్న నా సామర్థ్యం వల్ల కాదు. అంటే మాస్టర్ గారు జిల్లెలమూడిలో ఉన్నారు కదా, ఉంటే అమ్మగారు చేసేటటువంటి అనుగ్రహ ప్రభావాన్ని నేను గుర్తించలేను. ఇదంతా నా సామర్థ్యం కాదు, హైమమ్మే కారణము అంటున్నారు. అంటే మాస్టర్ గారికి సామర్థ్యం లేదు అని మనం అనుకోలేం, కానీ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. కానీ వారు బయట చెప్పుకోరు, తన గురించి తాను గొప్పగా చెప్పుకోరు అని పోయిన సత్సంగంలో చెప్పుకొని ఉన్నాం మనం. అందుకోసంగా మాస్టర్ గారు ఇక్కడ హైమమ్మే కారణము అంటున్నారు. హైమమ్మ తుది శ్వాస విడిచినాక అమ్మతో పాటు మాస్టర్ గారు కారులో జిల్లెలమూడికి వస్తూ ఉన్నప్పుడు మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఇక ముందు నేను ఇక జిల్లెలమూడిలో ఉండను. అంటే హైమమ్మే శరీరం విడిచిపెట్టేశారు కదా, కాబట్టి ఇక జిల్లెలమూడిలో ఉండాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఇక నా తల్లి లేదు. అమ్మ కోసమైతే ప్రత్యేకంగా ఇక్కడికి రానవసరం లేదు. ఎందుకు? అమ్మ సర్వత్రా ఉంది. కాబట్టి నేను ప్రత్యక్షంగా ఇక్కడికి రానవసరం లేదు. అమ్మగారు మా తల్లి లేదు కాబట్టి అమ్మగారి కోసమైతే అవసరం లేదు అని మనసులో ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నారు. వెంటనే అమ్మ తలెత్తి, నాన్న ఉద్యోగం వదిలేసి దగ్గర ఉండవా అని అడిగింది. అంటే మాస్టర్ గారు ఎందుకు అనుకున్నారు అమ్మ కోసం అయితే ఇక్కడికి రాబడలేదని? సాయినాథుడున్నాడు. సాయినాథుడంటే 5.5 అడుగుల శరీరమే కాదు, ఆయన షిరిడీలోనే ఉన్నారంటే కాదు, సర్వగతమైన చైతన్యమే సాయి, సర్వాంతర్యామి సాయి, సర్వజీవ ప్రాణకోటిలో కూడా నేనున్నాను అన్నారు. వెంకయ్య స్వామి ఏం చెప్పాడు? అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అన్నాడు. అంటే వాళ్ళు ఎక్కడ ఉండరు, ఇంకా అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అన్నారు. సర్వజీవ ప్రాణకోటిలో నేనున్నాను అన్నారు సాయినాథుడు. అలాంటప్పుడు మహాత్ములు ఇక్కడ ఉండడం అక్కడ ఉండకపోవడం అంటూ ఉండదు. కాబట్టి మహాత్ములంతా కూడా ఈ ప్రకృతి స్వరూపమే. కాబట్టి అంతా అయినది అమ్మ, అంతు లేనిది అమ్మ అన్నప్పుడు మరి ఆమె కోసము నేను జిల్లెలమూడికి ప్రత్యక్షంగా ఇక్కడే రావాల్సిన పని లేదు అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అమ్మ తన తలనెత్తి భాషకందని విషాద స్వరముతో, నాన్న ఉద్యోగం వదిలేసి దగ్గర ఉండవా అని అడిగింది. అంటే ఇక్కడ చూడండి, భాషకందని విషాద స్వరముతో అన్నారు. అంటే ఆమెలోని బాధకి ఇంకా పదాలు లేవు. ఆ బాధ వర్ణనాతీతం, చెప్పుకోలేనంత బాధపడుతూ అలా అడిగింది. అంతగా విలిపిస్తూ, నాన్న ఉద్యోగం వదిలేసి దగ్గర ఉండవా అన్నారు. ఇంకా అమ్మ అడిగారు అని మాస్టర్ గారు సెకండ్లో మనసులో ఎలాగా ఆలోచిస్తున్నప్పటికీ వెంటనే అమ్మ, నీలో హైమను చూసుకుంటాను, దాని ఆపేక్షకి ప్రియమైన వాడివి అన్నది. నీ జాగ్రత్త నేను తీసుకోవాలని తన చివరి కోరికగా, తన చివరి మాటలుగా నాకు చెప్పింది అని అన్నారు. అంటే ఒక తల్లి తన బిడ్డ బాధ్యతని తను చివరిగా వెళ్ళే కాలంలో ఎలా అయితే మరో తల్లికి తన బిడ్డ బాధ్యతల్ని అప్పగిస్తుందో ఆ విధంగా హైమమ్మ జిల్లెలమూడి అమ్మగారికి మాస్టర్ గారిని అప్పగించారు. ఇంకా అమ్మ అలా అడిగేసరికి మాస్టర్ గారికి మాటలు రాల. అక్కడే కొన్ని నెలలు ఉన్నారు. కొన్ని నెలల తర్వాత అక్కడ ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి వారు అమ్మ మాటలు నిన్నిక్కడ అట్టి పెట్టడానికే అలా మాట్లాడారు,
అంటే ఏదో నీ దగ్గర పని చేయించుకోవడానికి, పత్రికలు రాయడానికి, వ్యాసాలు రాయడానికి నీతో ఏదో పనిపడి అమ్మ అలా చెప్పుండొచ్చు అని అక్కడున్నవారు లెక్కబెట్టారు మాస్టర్ గారికి. మాస్టర్ గారు సమాధానం ఇవ్వక ముందే అమ్మ సమక్షంలోనే, అక్కడే ఉన్నారు అమ్మ, వాళ్ళందరి సమక్షంలోనే అమ్మ, నిన్ను పత్రికకు వ్యాసాలు రాయాలని కానీ ఇంకేదో పని కోసం కానీ నిన్ను ఇక్కడ నేను ఉండమనలేదు. నీలో హైమను చూస్తాను గనక హైమకు ప్రియమైన జాగ్రత్తలు తీసుకోవటంలో నాకు ఆనందం కనుక నిన్ను ఇక్కడ ఉండమన్నాను అన్నది. అంటే తన కూతురిని మాస్టర్ గారిలో చూసుకోవడానికి, హైమమ్మకేమో మాస్టర్ గారు అంటే ఇష్టము, హైమమ్మ జారిపోయినప్పుడు ఇంక మాస్టర్ గారిలో హైమమ్మను చూసుకోవాలని ఆమె అనుకుంటుంది. ఆ మాస్టర్ గారికి చేసుకుంటూ ఉంటే, అటువంటి కూతురికి చేయాల్సినటువంటి జాగ్రత్తలు మాస్టర్ గారిలో చేసుకుంటూ ఉంటే ఆమెకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండమన్నాను, అంతేగాని నా స్వార్థం కోసం కాదు నాయనా అని చెప్పింది. అంటే మనకు ప్రియమైన వారు లేకపోయినా వారికి ఇష్టమైన కోరికలు తీర్చడంలో మనకు చాలా తృప్తిగా ఉంటుంది కదా. మా అమ్మకి ఇదంటే ఇష్టము, మా అమ్మ దీన్ని నేర్చుకోమంది, మా అమ్మకి ఇలా చేస్తే కొంచెం సంతోషపడుతుంది, మా నాన్నగారు నన్ను ఈ ఉద్యోగం సాధించమన్నారు, ఇట్లాగ మన తల్లిదండ్రుల కోరికలు కావచ్చు, ఇంకెవరైనా మనకిష్టమైన వారు, మన ఫ్రెండ్స్ కూడా కావచ్చు, వాళ్ళు ఏదైనా ఆశించారంటే వాళ్ళు దూరం అయినప్పుడు మనకు ఇటువంటివి చేస్తే తను ఆనందిస్తాడు కదా అని మనకు అనిపిస్తుంది కదా. ఆ విధంగా మాస్టర్ గారిని చూసుకోవడానికి అమ్మగారు అలా అడిగిందనమాట. మనం కూడా మాస్టర్ గారిని అభిమానిస్తుంటాము. ఇప్పుడు మన వరకు చూసుకుంటే మాస్టర్ గారిని అభిమానిస్తుంటాము, పూజిస్తుంటాము, ఆరాధిస్తున్నాము. మరి ఆయన ఏం చెప్పారు? ఆయన కోరిక ఏంది అసలు? మనకి ఇష్టమైన వ్యక్తి మాస్టర్ గారు అంటున్నాము, మరి ఆయన ఏం చెప్పారు? ఆయన కోరిక ఏంది? దీని గురించి మాస్టర్ గారు సత్సంగము, పారాయణే అని చెప్పున్నారు. ఆయనకి ప్రీతికరమైనటివి ఈ రెండు. మనము ఆయన గురించి కూడా మనం ఉదాహరణగా వివరించుకోవడానికి అవకాశం ఉంది. 1989 ఫిబ్రవరి 3వ తారీఖున సూలూరుపేటకు వచ్చి చిత్రకూటం నందు కొబ్బరికాయ కొట్టి సత్సంగాలు నిర్విఘ్నంగా జరుపుకోమని మాస్టర్ గారు తన చివరి ప్రయాణంలో సూలూరుపేటలో చెప్పి వెళ్ళారు. వెళ్ళిన 2 నెలలకే శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే ఫిబ్రవరి 3 వచ్చారు, ఏప్రిల్ 12వ తారీఖున శరీరం విడిచిపెట్టారు. మహాత్ములు చనిపోరు, శరీరాన్ని మాత్రమే విడిచిపెడతారు. మాస్టర్ గారు ఆ రోజు చెప్పినటువంటి మాటని శిరసా వహించి మన ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు సత్సంగాలను ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సత్సంగం అనే మహాయజ్ఞాన్ని చేపట్టి అన్ని ఊర్లలో, అంటే చెన్నై పెరంబూర్ కావచ్చు, ఆవిడి, నాయుడుపేట కావచ్చు, సూలూరుపేట సాయినగర్ కావచ్చు, సూలూరుపేట కావచ్చు, డేగలపాలెం, దావాదిగుంట, మన దావాదిగుంటలో కూడా ఇలా అనేక చోట్ల సత్సంగం అనే ఉద్యమాన్ని నిర్వహిస్తూ అందులో ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరికీ ఆనందాన్ని అందిస్తూ మాస్టర్ గారి యొక్క ఆశలను, ఆశయాలను, ఎన్నో సేవా కార్యక్రమాలను మన ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ద్వారా ఆ తండ్రి ఆశీస్సులతో మనందరి చేత నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే ఆ తండ్రి మాటని శిరసా వహిస్తున్నారు. ఇందులోనే కదా మాస్టర్ గారికి మనం కలిగించే తృప్తి, ఆనందం. ఇంతకు మించి ఆయన లక్షలు ఇచ్చినా వద్దన్నారు. నాకు కావలసింది సత్సంగము, పారాయణ, మీ అందరూ ఉద్ధరించబడమే నా కర్తవ్యము అనే కదా మాస్టర్ గారు కోరుకున్నారా. కాబట్టి ఇంతకు మించి నాకు ఎటువంటివి మీరు దక్షిణగా సమర్పించబడలేదు అన్నారు. ఇలాంటప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే మాస్టర్ గారు ఖచ్చితంగా ఆనందించేదానికి అవకాశం ఉంది. అలాగా ఒకేలాంటి మనస్తత్వము ఇంకొకరిలో కనపడితే, అంటే వారు లేకపోయినా కానీ ఉన్న వారిలో పోల్చుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు పిల్లలు వాళ్ళ నాన్న
లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న లాంటి పనులు చేస్తూ ఉన్నారనుకోండి, వీడు అంతా వాళ్ళ నాన్నలాగా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మలాగా చేస్తున్నాడు అని పోల్చుకుంటా ఉంటాం కదా. అలాగా మాస్టర్ గారిని హైమమ్మతో పోల్చుకున్నారు జిల్లెలమూడమ్మ. చూడండి, ఒక మనిషి శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా వారందరిలో జీవించి ఉండాలి. అలా జీవించి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ మన గురించి అలా అందరి హృదయాల్లో జీవించి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం చేసేటటువంటి సత్కార్యాల వల్ల సమాజానికి ఉపయోగపడాలి. మనం వచ్చిందే అందుకోసం ఈ సమాజంలో. కానీ నాది, నేను, నాకు వీటి వరకే పరిమితంగా ఉంటున్నాం. కానీ మనందరము ఇది మనందరికి, మన వెనక తరాల వారికి కూడా ఉపయోగపడాలి అన్న ఆలోచనతోటి సత్కార్యాలు చేస్తే, ఈ సమాజానికి ఉపయోగపడితే అందరి హృదయాల్లో కూడా మనం నిలిచి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకు మహాత్ముల యొక్క జీవిత విధానమే అందుకు కారణం. మహనీయులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, వీరందరూ కూడా అటువంటి సత్కార్యాలు చేశారు కనుకే మనం వారిని మళ్ళీ 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 గుర్తు చేసుకోగలుగుతున్నాం, ఆదర్శంగా తీసుకోగలుగుతున్నాం. ఇప్పుడు అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, గాంధీ మహాత్ముడు, వీళ్ళందరూ కూడా అటువంటి బాహ్యంగా లేకపోయినప్పటికీ కూడా అందరిలో జీవించే ఉన్నారు. అలాగే మాస్టర్ గారు శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా ఎన్నో విషయాల పట్ల ఇప్పటికీ మనకు ఎన్నో అనుభవాలని, అనుభూతులని అందిస్తూనే ఉన్నారు. అందిపుచ్చుకోగలిగితే వారెప్పుడూ అనుగ్రహం మన పైన ఉంటుంది, కానీ మనము దాన్ని గుర్తించాలి. మనందరము చవి చూసిన వాళ్ళమే. అంటే సత్సంగం మనకు పరిచయం లేదు, మాస్టర్ గారు మనకు పరిచయం లేదు. 2016లో మన వరకు తీసుకుంటే, మన దావాదుగుంట వరకు తీసుకుంటే 2016లో సత్సంగం పరిచయం అయినప్పటి నుండి సత్సంగ రూపంలో గ్రంథ పారాయణలతో మాస్టర్ గారు మనకి పరిచయం అయ్యారు. అయినప్పటి నుంచి మన గ్రామం వరకే తీసుకుంటే మనలో ఒక్కొక్కరికి ఎటువంటి అనుభవాలని మాస్టర్ గారు ప్రసాదించారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మనిషి జీవితానికి సార్థకత కావాలి. ఈ మనిషి జీవితం ఎందుకుంది? మన జీవితానికి ఒక సార్థకత కల్పించుకోవాలి అంటే మహాత్ముల జీవిత విధానమే సరి అయిన దిశా నిర్దేశాలకు మార్గదర్శనం. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర పారాయణలతోనే మనల్ని భగవంతుని కృపకు పాత్రులు చేయాలన్న భరద్వాజ మాస్టర్ గారి దివ్య సంకల్పానికి మనము శిరసు వహించి ప్రణామాలు తెలియజేసుకుంటూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు జిల్లెళ్ళమూడి అనసూయ మాతకే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.